అందరికీ నమస్కారం అండి. పచ్చిమ కూరల్లో ఒకటైన నెత్తల కూర ఈరోజు మాది. దాంట్లో మామిడికాయ వేసి వండుతున్నాను. పచ్చిమ కూరలకి బాలింతరాలకి మామిడికాయ వేయకూడదు, ఇంట్లోకే కాబట్టి మామిడికాయ వేసి వండుతున్నాను. దానికి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టాలి. మురుంగా పట్టాలి, మరి మెత్తగా మిక్సీ పట్టేయద్దు. మీలో నెత్తల కూర ఎంతమందికి ఇష్టం చెప్పండి. మా ఇంట్లో ఇద్దరికి నచ్చితే ఇద్దరికి నచ్చవు. బాగుంటుందండి నెత్తల కూర, చాలా బాగుంటుంది. కానీ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, పిల్లలకు పెట్టకూడదు, పెద్దోళ్ళమే తినాలి. ఇందులో గరం మసాలా ఏమి వేయక్కర్లేదు, మామిడికాయ వేస్తున్నాం కదా. ఈ మసాలా ముద్ద పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. మామిడికాయ పొట్టు చెక్కేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది కాయ, ఈ చిన్ని సైజు కాయలు 250 రూపాయలంట. అందులో పోయింది ఇచ్చాడు ఒకటి. మసాలా మొత్తం వేగిపోయింది. ఇప్పుడు సాల్ట్ కారం వేసుకుంటాను. మేమైతే కారం సాల్ట్ చాలా తక్కువ తింటాను. ఇప్పుడే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి, మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత నెత్తలు వేసుకోవాలి. అలా నూనె తేలిన తర్వాత పచ్చి నెత్తలు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీన్ని కలిపేయకూడదు, కలిపెడితే శుభ్రంగా పప్పుచీరలు వెళ్ళిపోతాయి. ఈ నెత్తల కూర బాలింతలు కూడా వేసుకోవచ్చు, కానీ మామిడికాయ వేసుకోకండి అమ్మ, ఉట్టివే వండాలి. ఇప్పుడు నేను ఏ మసాలా వేసానో అది అల్లం వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ. చేపలు ఉడికిపోయి తొందరగా ఉడికిపోద్ది కూర. నెత్తల కూర అంటే మరీ ఎక్కువ ఉడికేయద్దు. అది చూడండి ఉడికిపోయింది. ఆయిల్ తేలిపోతే మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. నాని ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.